సహజంగా మనం ఏదైనా ఒక గృహాన్ని నిర్మించాము, గృహప్రవేశ కార్యక్రమం చేశాము. లేకపోతే మన ఇంట్లో పిల్లలకి ఏదైనా వివాహం చేశాము, ఆ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించాము. ఇటువంటి గృహప్రవేశం గానీ, వివాహాది కార్యక్రమాలకి మనం బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తూ ఉంటాం. వారికి మనము సత్కారం చేస్తూ ఉంటాం, విందు వినోదాలన్నీ అందిస్తూ ఉంటాం. సహజంగా మనల్ని మంచి కోరేటువంటి వారు అనగా మన శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో, స్నేహితులు కానీ, బంధువులు కానీ, వారు మనం చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి ఆనందించి, అయ్యా వీళ్ళు ఈ కార్యక్రమం బాగా చేశారు, ఈ వివాహం బాగా చేశారు, లేకపోతే ఈ గృహాన్ని బాగా నిర్మించుకున్నారు, చక్కగా ఉంది అని వాళ్ళు మనస్ఫూర్తిగా గన అభినందించే విధంగా గన భావనతో చూస్తే గన అది మనకు ఆశీస్సులు అవుతాయి. అలా కాకుండా ఒక రకమైనటువంటి అసూయతో, ఒక రకమైనటువంటి చెడు భావనతో, అయ్యో వీడు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడే, లేకపోతే వీడి పిల్లలకి ఇంత బాగా పెళ్లి చేస్తున్నాడే అన్నటువంటి భావనతో ఎవరైతే చేస్తారో అది చెడు ప్రభావాన్ని చూపుతుంది. సహజంగానే మనము దృష్టి అంటే చూపు అని అర్థం. ఇక్కడ వీరు చూసేటువంటి చెడు దృష్టి నరఘోషణం ఒక రకమైన చెడు ప్రభావాన్ని మన మీద పనిచేస్తుంది. తప్పనిసరిగా ఎదుటివారు మన గురించి చెడుగా అనుకున్నప్పుడు, చెడుగా భావన చేసినప్పుడు, అసూయ ద్వేషాలతో వారు ప్రవర్తించినప్పుడు ఆ నరఘోష మన మీద ఉంటుంది. కనుక అటువంటి నరఘోషను తొలగించుకోవడానికి ఇంటి ముంగిట ఒక కూటి కలమంద అల్లోవెరా మొక్కను వేరుతో సహా తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు అద్ది ధూపం చూపించి ఒకరోజు సాయంత్రం ఇంటి గుమ్మానికి తలుపు పైన కట్టుకోండి. ఒక 6 నెలల కాలం అలా చేయడం వల్ల నరఘోషను నివారించగలుగుతారు. అంత అవకాశం లేని వారు ఒక 30 కేజీ ఉన్నటువంటి స్ఫటిక రాయిని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా పసుపు నీళ్ళలో వేసి ఒక ఎర్రటి వస్త్రం కానీ పసుపు వస్త్రం నూతన వస్త్రాన్ని తెచ్చి కట్టి దాన్ని కూడా ధూపం చూపించి దాన్ని కట్టుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు నరఘోషను కొంతవరకు నివారించిన వారు అవుతారు.